క్యాలెండర్. మనం ఈ లెసన్లో ఒక తారీఖు లేక డేట్ ఇచ్చినప్పుడు అది ఏ వారమో ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకుంటాం. అది ఎలా కనుక్కోవాలి నేర్చుకునే ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం. అంటే ఒక డేట్ ఇస్తారు, అది ఏ వారమో చెప్పమంటారు. ఏ వారం అంటే అది సోమవారమా, ఆదివారమా, మంగళవారమా, లేక ఇంకే ఏదైనా వారమా అడుగుతారు. అది ఎలా కనుక్కోవాలో మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఆ కనుక్కునే మెథడ్ కంటే ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. రెండోది ఆడ్ డేస్. ఈ రెండు విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ వారం కనుక్కునే మెథడ్ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ లీప్, నాన్ లీప్ ఇయర్స్ అంటే ఏంటి అది చూద్దాం. అసలు ఇయర్ అంటే ఏంటి? ఇయర్ అంటే భూమి సూర్యుడి చుట్టూ కంప్లీట్గా ఒకసారి తిరిగి రావడానికి పట్టే టైంని మనం ఇయర్ అంటాం. ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి సూర్యుడి చుట్టూ ఒక 1 రెవల్యూషన్ చేయడానికి పట్టే సమయాన్ని మనం ఇయర్ అంటాం. భూమికి సూర్యుడి చుట్టూ ఒక రెవల్యూషన్ చేయడానికి, ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? భూమికి 365 డేస్, 365 రోజులు మరియు సుమారుగా 6 గంటల సమయం పడుతుంది. అంటే ప్రతి సంవత్సరంలోనూ ఎంత సమయం ఉందంటే అది 365 రోజుల కంటే సుమారుగా 6 గంటల సమయం ఎక్కువ ఉంది. సంవత్సరానికి 6 గంటల సమయం ఎక్కువ ఉంది. మరి 4 సంవత్సరాలకి 4 ఆర్లు 24 గంటల సమయం ఉంది. అంటే 4 సంవత్సరాలకి మనకి ఒక రోజు ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న రోజున ఏం చేస్తున్నారంటే 4వ సంవత్సరానికి కలుపుతున్నారు, యాడ్ చేస్తున్నారు. అలా కలపడం వల్ల 4వ సంవత్సరంలో మనకి 366 రోజులు ఉంటున్నాయి. ఈ సంవత్సరాన్ని మనం లీప్ ఇయర్గా పిలుస్తున్నాం. కానీ యాక్చువల్గా సంవత్సరంలో ఖచ్చితంగా 6 గంటల సమయం లేదు, సుమారుగా 6 గంటల సమయం ఉంది. ఈ సుమారు కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ తక్కువే ఉంది. కొన్ని నిమిషాలు 6 గంటల కంటే కొన్ని నిమిషాలు తక్కువ ఉంది. సంవత్సరానికి 6 గంటల కంటే కొన్ని నిమిషాలు తక్కువ టైం ఉంది. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే టైము 365 రోజులు మరియు కొన్ని నిమిషాలు తక్కువ 6 గంటలు అన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే 4వ సంవత్సరంలో 6 గంటలు యాడ్ చేస్తాం. కానీ యాక్చువల్గా సంవత్సరానికి 6 గంటల సమయం లేదు, 6 గంటే కొన్ని నిమిషాలు తక్కువ ఉంది. సో మనం 4 ఆర్లు 24 గంటలు యాడ్ చేస్తాం. అంటే మనకున్న దానికంటే ఎక్కువ యాడ్ చేస్తాం. అలాగే 8వ సంవత్సరంలో కూడా ఈ ఒక రోజు యాడ్ చేస్తాం. 12వ సంవత్సరంలో కూడా ఒక రోజు యాడ్ చేస్తాం. సో ఇలా ప్రతి 4వ సంవత్సరానికి కూడా ఉన్నదానికంటే ఎక్కువ యాడ్ చేస్తున్నాం. సో దీన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే 100వ సంవత్సరాన్ని నాన్ లీప్ ఇయర్ చేశారు. 100వ సంవత్సరాన్ని నాన్ లీప్ ఇయర్, అది ఎక్కువ యాడ్ చేస్తుందని కవర్ చేయడానికి అలా చేశారనమాట. అలాగే 200వ సంవత్సరం కూడా నాన్ లీప్ ఇయర్ చేశారు. 300వ సంవత్సరం కూడా నాన్ లీప్ ఇయర్, కానీ 400వ సంవత్సరాన్ని లీప్ ఇయర్గా చేశారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనకి సంవత్సరంలో 365 రోజుల కంటే ఎంత ఎక్కువ సమయం ఉందో ఆ సమయాన్ని ఇలా అడ్జస్ట్ చేశారనమాట. అలా చేయటం వలన ఇలా మార్పు వచ్చింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 100, 200, 300 సంవత్సరం లీప్ ఇయర్స్ కాదు, 400 సంవత్సరం మాత్రం లీప్ ఇయర్. ఇప్పుడు మనం 100 చేత
భాగించబడే సంవత్సరాలలో 100 చేత భాగించబడే 100 యొక్క గుణింకాలలో ప్రతి నాలుగోది కూడా లీప్ ఇయర్ అనమాట. ప్రతి నాలుగోది అంటే 400, 800, 1200, 1600 అలా 2000 ఇవి లీప్ ఇయర్స్ అనమాట. ఇవన్నీ ఏంటి 400 చేత భాగించబడే సంవత్సరాలు. సో 400 యొక్క మల్టిపుల్స్. సో ప్రతి 400 యొక్క మల్టిపుల్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. మరి మిగతా 100 యొక్క మల్టిపుల్స్ ఇవి కాకుండా మిగతా మల్టిపుల్స్ ఆఫ్ 100 ఏంటంటే 100, 200, 300, 500 ఇవన్నీ కూడా 4 చేత భాగించబడినప్పటికీ కూడా 4 యొక్క గుణింకాలు అయినప్పటికీ కూడా అవి లీప్ ఇయర్స్ కాదు, అవి నాన్ లీప్ ఇయర్స్. ఇక మిగిలిన సంవత్సరాలు అంటే 100 చేత భాగించబడనివి. 100 చేత భాగించబడని వాటిల్లో 4 చేత భాగించబడేవి 4 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నీ కూడా లీప్ ఇయర్స్. అంటే 4, 8, 12, 16 ఇవన్నీ కూడా లీప్ ఇయర్స్. రిమైనింగ్ అంటే 4 చేత భాగించబడవు, 100 చేత భాగించబడవు. ఈ రెండు కూడా 100 చేత భాగించబడవు, 4 చేత భాగించబడవు. ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్ అనమాట. నాన్ లీప్ ఇయర్కి మరొక పేరుంది. దానిని మనం ఆర్డినరీ ఇయర్ కూడా అంటాం. ఆర్డినరీ ఇయర్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు మనం మరొక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ అంటే ఏంటంటే మనకు ఒక పీరియడ్ ఇస్తారు. పీరియడ్ అంటే 60 days అనో, 100 days అనో, 360 days అనో ఏదో ఒక పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్లో కొన్ని రోజులు ఉంటాయి. ఆ పీరియడ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఆ పీరియడ్లో ఉన్న డేస్ని, ఆ పీరియడ్లో ఉన్న రోజుల్ని వీక్స్లోకి మార్చాలి. వీక్స్లోకి మార్చినాక అంటే వారాల్లోకి మార్చాలి. వారాల్లోకి మార్చినాక ఎన్ని రోజులైతే మిగిలిపోయాయో ఆ మిగిలిపోయిన రోజుల్ని ఆడ్ డేస్ అంటాం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పీరియడ్ ఉంది, దానిలో 30 days ఉన్నాయి. ఈ 30 days, ఈ 30 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే దీన్ని మనం వీక్స్లో, వారాల్లోకి మారుద్దాం. ఇది 4 వారాల 2 రోజులు. ఇప్పుడు మనం 7తో భాగించినా కూడా మనకు తెలుస్తుంది. కోషెంట్ 4 వస్తుంది, రిమైండర్ 2 వస్తుంది. 4 వారాల 2 రోజులు. 4 7 28, 28 2 30. ఇప్పుడు 4 వారాల్లో మార్చినాక మిగిలిపోయిన రోజులు ఏమున్నాయి? 2 ఉన్నాయి. సో ఆడ్ డేస్ అంటే ఈ రెండుని మనం ఈ 30 రోజుల్లో ఉన్న ఆడ్ డేస్గా చెప్తాం. మీరు ఇలా కూడా చేయొచ్చు. 30ని 7 చేత భాగించండి, శేషం ఎంత ఉంటే అది ఆడ్ డేస్గా మనం గుర్తించవచ్చు. ఆ పీరియడ్లోని ఆడ్ డేస్గా. సో 30 రోజుల్లో 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి. ఈ ఏప్రిల్ నెల ఒకటే కాదు, మీరు ఏ నెల తీసుకున్నా సరే, ఏ నెలలో అయితే 30 రోజులు ఉంటాయో ఆ నెలల అన్నిటిలోనూ కూడా ఆడ్ డేస్ 2 ఉంటాయి. ఇప్పుడు మనం 31 రోజులు తీసుకుందాం. ఈ 31 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? దీన్ని మనం వీక్స్గా మార్చినప్పుడు 4 వారాల 3 రోజులు. సో 4 వారాల్లో మార్చినప్పుడు మిగిలిన రోజులు ఏంటంటే 3 ఉన్నాయి. సో ఇవి ఆడ్ డేస్ అనమాట. సో 31 రోజుల్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. మీరు 31ని 7 చేత భాగిస్తే శేషం 3 వస్తుంది. సో శేషము ఆడ్ డేస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆడ్ డేస్ 3 ఉన్నాయి. సో 31 డేస్లో 3 ఆడ్ డేస్ ఉన్నాయి. కావున జనవరి మంత్లో 3 ఆడ్ డేస్ ఉన్నాయి. జనవరి నెలే కాదు, ఏ నెలలో అయితే 31 రోజులు ఉంటాయో ఆ నెలలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక సాధారణ సంవత్సరం లేక నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలుసుకుంటాం. ఒక సాధారణ సంవత్సరంలో నాన్ లీప్ ఇయర్లో
365 రోజులు ఉంటాయి. మనం దీన్ని వీక్స్గా మారిస్తే 52 వారాలు ప్లస్ ఒక రోజుగా వస్తుంది. సో వారాల్లో మార్చినప్పుడు మిగిలిపోయింది ఒక రోజు. కాబట్టి ఈ 365 రోజులకి ఒక ఆడ్ డే ఉంటుంది, లేక ఒక సాధారణ సంవత్సరంలో ఒక ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మనకు తెలుసు, లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి. మనం దీన్ని వారాల్లోకి మార్చినప్పుడు 52 వారాల ప్లస్ 2 రోజులని వస్తుంది. సో మిగిలిపోయిన రోజులు 2 కాబట్టి లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. మళ్ళా మొదటి 100 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇప్పుడు మనం మొదటి 100 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని సాధారణ సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి తెలుసుకుందాం. 1 నుంచి 100 వరకు 4 చేత భాగించబడే 4 యొక్క గుణింకాలు ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. 25లో 100 కూడా ఒకటి. కానీ మనకు తెలుసు 100 లీప్ ఇయర్ కాదు. 100 కాకుండా మిగతా 4 చేత భాగించబడే సంవత్సరాలన్నీ కూడా లీప్ ఇయర్సే. సో 100 కాకుండా 4 చేత భాగించబడే సంవత్సరాలు 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి. కాబట్టి మొదటి 100 సంవత్సరాల్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్ అంటే 76 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. మనకు తెలుసు నాన్ లీప్ ఇయర్కి ఒక ఆడ్ డే ఉంటుంది. 76 నాన్ లీప్ ఇయర్స్కి 76 × 1 ఆడ్ డేస్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ 24 లీప్ సంవత్సరాలకి ఒక్కొక్క లీప్ సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 24 లీప్ సంవత్సరాలకి 24 × 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఈ మొత్తం మనకి ఎక్కువ నెంబర్ వస్తుంది. కానీ ఆడ్ డేస్ గుర్తుంచుకోండి, ఆడ్ డేస్ మీకు చెప్పాను 7తో భాగిస్తే శేషము ఆడ్ డేస్ అని. 7తో భాగించినప్పుడు శేషం ఎప్పుడు కూడా డివైజర్ కంటే తక్కువ ఉంటుంది, అంటే 7 కంటే తక్కువ ఉంటుంది, అంటే 0 నుంచి 6 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఆడ్ డేస్ చాలా ఎక్కువ వచ్చాయి. ఆడ్ డేస్ కనుక 6 కంటే ఎక్కువ వస్తే, 7 లేక 7 కానీ 7 కంటే ఎక్కువ కానీ వస్తే ఆ ఆడ్ డేస్ని మళ్ళా మనం వారాల్లోకి మార్చాలి. మళ్ళీ వారాల్లో మార్చినాక మిగిలిపోయిన రోజులని మనం ఆడ్ డేస్గా చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ 76 × 1 అంటే 76, 24 2s 24 × 2 48, 2 యాడ్ చేస్తే 124 వచ్చింది. ఈ 124ని మనం మళ్ళా వారాల్లోకి మార్చి ఎన్ని రోజులు మిగులుతాయో చూద్దాం. అప్పుడు ఎన్ని రోజులు మిగిలితే ఆ రోజుల్ని మనం ఆడ్ డేస్ అంటాం. సో ఈ 124 డేస్ని వారాల్లోకి మార్చితే 17 వారాల 5 రోజులు వచ్చింది. సో వారాల్లో మార్చినాక మిగిలిపోయిన రోజులు 5 ఉన్నాయి కాబట్టి ఆడ్ డేస్ 5 ఉంటాయి. సో మొదటి 100 సంవత్సరాల్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి. మరి రెండో 100 సంవత్సరాలు అంటే 101 నుంచి 200 వరకు 101 నుంచి 200 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మొదటి 100 సంవత్సరాల్లోనూ రెండో 100 సంవత్సరాల్లోనూ కూడా రెండిట్లోనూ కూడా ఒకే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే మొదటి 100లో 100 లీప్ ఇయర్ కాదు, రెండో 100లో 200 లీప్ ఇయర్ కాదు. సో మొదటి 100లో 100 కాకుండా 4 మల్టిపుల్స్ అన్నీ 100 కాకుండా మిగిలిన 4 యొక్క మల్టిపుల్స్ అన్నీ లీప్ ఇయర్సే. రెండో 100లో కూడా 200 కాకుండా మిగతా 4 యొక్క మల్టిపుల్స్ అన్నీ లీప్ ఇయర్సే. కాబట్టి మొదటి 100లోను రెండో 100లోను లీప్ ఇయర్స్ సేమ్ ఉన్నాయి. సో లీప్ ఇయర్స్ సేమ్ ఉన్నప్పుడు లీప్ ఇయర్స్ కానివన్నీ కూడా నాన్ లీప్ ఇయర్సే కాబట్టి నాన్ లీప్ ఇయర్స్ సేమ్ ఉంటాయి. కాబట్టి ఆడ్ డేస్ కూడా సేమే ఉంటాయి. సో రెండో 100 సంవత్సరాల్లో కూడా ఆడ్ డేస్ 5 ఉంటాయి. మూడో 100 సంవత్సరాలు అంటే 201 నుంచి 300 వరకు, ఇందులో కూడా ఆడ్ డేస్ సేమే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూడా 300 లీప్ ఇయర్ కాదు. 300 కాకుండా మిగతా 4 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా లీప్ ఇయర్సే కాబట్టి సో మొదటి 100లోను మూడో 100లోను లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ సేమ్ ఉంటాయి. కాబట్టి ఆడ్ డేస్ సేమ్ ఉంటాయి. కానీ 400 సంవత్సరాల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే 400 లీప్ ఇయర్. సో 301 నుంచి 400 వరకు
4 యొక్క మల్టిపుల్స్ లేక 4 చేత భాగించబడే సంవత్సరాలన్నీ కూడా లీప్ ఇయర్సే. సో 400తో కలుపుకొని 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. సో లీప్ ఇయర్స్ ఇక్కడ 25 ఉన్నాయి. ముందు వందల్లో లీప్ ఇయర్స్ 24 ఉన్నాయి, కానీ ఇక్కడ 25 ఉన్నాయి. సో 25 లీప్ ఇయర్స్ ఉన్నాయి. మిగిలిన మొత్తం 100లో 25 లీప్ ఇయర్స్ పోతే మిగిలినవి 75 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. 75 సాధారణ సంవత్సరాలు, 25 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. సో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? సాధారణ సంవత్సరానికి ఒక ఆడ్ డే ఉంటుంది, అంటే 75 × 1 75. లీప్ సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 25 × 2 50, 125 వచ్చాయి. ఆడ్ డేస్ 125 వచ్చాయి. ఆడ్ డేస్ కనుక 125 7 కానీ 7 కంటే ఎక్కువ కానీ వస్తే మళ్ళా వారాల్లోకి మార్చాలి. సో 17 వారాల 6 రోజులు, కాబట్టి మిగిలిపోయిన రోజులు 6. కాబట్టి 400 సంవత్సరాల్లో ఆడ్ డేస్ 6 ఉంటాయి. ఇప్పుడు మనం కంక్లూజన్కి వద్దాం. మొదటి 100 సంవత్సరాల్లో ఆడ్ డేస్ 5 ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు 200 సంవత్సరాల్లో, రెండో 100 కాదు 200 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మీకు తెలుసు, మొదటి 100లో 5 ఉన్నాయి, రెండో 100లో 5 ఉన్నాయి. కాబట్టి 200 సంవత్సరాల్లో 5 + 5 ఆడ్ డేస్ ఉంటాయి. మొదటి 100లో 5, రెండో 100లో 5, 5 + 5 10 ఆడ్ డేస్ ఉంటాయి. మరి ఈ 10 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళా వారాల్లోకి మారిస్తే ఒక వారం 3 రోజులు వస్తాయి. సో వారాల్లోకి మార్చినాక మిగిలిపోయిన రోజులు 3. కాబట్టి 200 సంవత్సరాల్లో ఆడ్ డేస్ 3 ఉంటాయి. 300 సంవత్సరాల్లో 300 కాదు 300 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? తెలుసు మనకి, మొదటి 100లో 5, రెండో 100లో 5, మూడో 100లో 5, 3 5 15 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇది 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మరలా వారాల్లోకి మార్చాలి. 2 వారాల 1 రోజు. సో వారాల్లోకి మార్చినాక మిగిలిపోయిన రోజులు 1, కాబట్టి ఒక ఆడ్ డే ఉంటుంది. 300 సంవత్సరాల్లో ఒక ఆడ్ డే ఉంటుంది. మరి 400 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మొదటి 100లో 5, రెండో 100లో 5, మూడో 100లో 5, 400లో 6 ఆడ్ డేస్ ఉన్నాయి. మనం ఇంతకుముందే మనం దాని గురించి చెప్పుకున్నాం. ఈ 4 నెంబర్లని యాడ్ చేస్తే 21 ఆడ్ డేస్ వస్తాయి. ఇది ఖచ్చితంగా 3 వారాలు. వారాల్లోకి మారిస్తే మనకి ఇంకా ఏ రోజులు మిగలలేదంటే మిగిలినవి 0 అన్నమాట. కాబట్టి 400 సంవత్సరాల్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. 400 కాదు 800 సంవత్సరాల్లో కూడా 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే 800 అంటే 400 + 400. మొదటి 400లో 0, రెండో 400లో 0. కాబట్టి 800 సంవత్సరాల్లో కూడా 0 ఆడ్ డేస్ ఉంటాయి. 800 కాదు 400 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా 400 చేత భాగించబడే అన్ని సంవత్సరాల్లో కూడా ఆడ్ డేస్ 0 ఉంటాయి. అంటే 800, 1200, 1600, 2000 సంవత్సరాల్లో ఆడ్ డేస్ 0 ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఆ విషయాలు గుర్తుంచుకోవాలి. ముందు చెప్పుకున్న విషయాలు ఏంటంటే, సాధారణ సంవత్సరానికి ఒక ఆడ్ డే ఉంటుంది. లీప్ సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 100 సంవత్సరాల్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి. 200 సంవత్సరాల్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. 300 సంవత్సరాల్లో 1 ఆడ్ డే ఉంటుంది. 400 సంవత్సరాల్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. 400 సంవత్సరాలే కాదు 400 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా అంటే 800, 1200, 1600, 2000 ఈ అన్ని సంవత్సరాల్లో కూడా ఆడ్ డేస్ 0 ఉంటాయి. సో ఈ కొద్ది పాయింట్స్ మనకు గుర్తుంటే మనం ఈ ప్రాబ్లం చేయవచ్చు. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. వాడు ఏమన్నా అంటే ఒక డేట్ ఇచ్చాడు, 15th August 1947. ఇది ఏ వారం వచ్చింది అంటే ఇది మంగళవారమా, సోమవారమా, బుధవారమా, ఇది ఏ వారమో కనుక్కోవాలన్నమాట. ఇది కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే, క్యాలెండర్ బిగినింగ్ నుంచి ఇచ్చిన రోజు వరకు మొత్తం పీరియడ్ తీసుకోవాలి. క్యాలెండర్ బిగినింగ్ అంటే క్యాలెండర్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి, అంటే మొదటి సంవత్సరము జనవరి నెల 1వ తారీఖు జనవరి నెల మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిన తారీఖు వరకు
ఈ మొత్తం పీరియడ్ని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పీరియడ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. దీనిలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది ఎలా మనం సులభంగా కనుక్కోవచ్చు అనేది ఒక నిమిషం తర్వాత మనం చూద్దాం. మనం చాలా ఈజీగా సులభంగా దీనిలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనం కనుక్కోవచ్చు. ఆ మెథడ్ మనం ఒక నిమిషం తర్వాత డిస్కస్ చేద్దాం. దీనిలో ఆడ్ డేస్ని బట్టి మనం ఇచ్చిన రోజు ఏ వారమో చెప్పవచ్చు. ఒకవేళ ఈ పీరియడ్లో 0 ఆడ్ డేస్ కనుక ఉంటే మనకి ఇచ్చిన తారీఖు రోజున అది ఆదివారం అవుతుంది, ఆదివారం అయి ఉంటుంది. ఒక ఆడ్ డే కనుక వస్తే అది మన సోమవారం అయి ఉంటుంది. అది ఆ రోజు యొక్క వారం సోమవారం అనమాట, మండే అనమాట. 2 ఆడ్ డేస్ ఉంటే ఆ రోజు యొక్క వారం ట్యూస్డే, మంగళవారం. 3 ఉంటే బుధవారం, 4 ఉంటే గురువారం, 5 అయితే శుక్రవారం, 6 అయితే శనివారం. సో ఆ పీరియడ్లో ఉన్న ఆడ్ డేస్ని బట్టి మనం అది ఏ వారమో చెప్పవచ్చు. ఇప్పుడు ఆ పీరియడ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చెప్పటం ఎలా? సో దానికి ఏం చేస్తామంటే ఈ పీరియడ్ని ఈ మొత్తం పీరియడ్ని సబ్ పీరియడ్స్గా డివైడ్ చేస్తాం, ముక్కలు చేస్తాం అనమాట. ఈ మొత్తం పీరియడ్ని ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజులు ఉందనుకోండి, 1 నుంచి 10 వరకు, 11 నుంచి 20 వరకు, 21 నుంచి 30 వరకు, అలా ముక్కలు చేస్తాం ఈ మొత్తం పీరియడ్ని. సో ఈ ముక్కలు చేయడానికి కూడా మనం ఒక పద్ధతి ఫాలో అవుతాం. సో మొదట ఏం చేస్తామంటే మొదటి సంవత్సరం నుంచి మనకు ఉన్న ఇచ్చిన పీరియడ్లో ఈ పీరియడ్లో పాసిబుల్ అయ్యే హైయెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 400 చేత గుణించబడే భాగించబడే అతి పెద్ద సంవత్సరం తీసుకుంటాం ఇచ్చిన దానిలో. దీన్ని దాటిపోకూడదు, ఈ పీరియడ్ని దాటిపోకూడదు, బయటికి వెళ్ళకూడదు. దీనిలో 400 చేత భాగించబడే పెద్ద సంవత్సరం ఏంటంటే 1600. 2000 నెక్స్ట్ 2000, కానీ 2000 దీనిలో లేదు, 2000 దీని బయట ఉంటుంది. 1947 తర్వాత వస్తుంది 2000. 1947 లోపల ఉండదు. కాబట్టి దీనిలో 400 చేత భాగించబడే పెద్ద సంవత్సరం ఏంటంటే 1600. సో మొదట ఏం చేయాలంటే 1 నుంచి 1600 వరకు తీసుకోవాలి. 1 నుంచి 1600 ఇయర్స్ వరకు తీసుకోవాలి. తర్వాత 1601 నుంచి దీనిలో 100 చేత భాగించబడే పెద్ద సంవత్సరం ఏంటి? 100 చేత భాగించబడే పెద్ద సంవత్సరం 1900 అంతవరకు తీసుకోవాలి. తర్వాత 1901 నుంచి ఈ పీరియడ్లో కంప్లీట్ అయిన చివరి పెద్ద సంవత్సరం ఏంటి? కంప్లీట్ అయిన చివరి సంవత్సరం 1947 కంప్లీట్ అవ్వలేదు. 1947 జరుగుతూ ఉంది. 1947లో కొన్ని రోజులు అయిపోయాయి. సో అయిపోయిన చివరి సంవత్సరం ఏంటంటే 1946. సో 1901 నుంచి అయిపోయిన చివరి సంవత్సరం తీసుకోవాలి 1946. ఇది 3వ పీరియడ్ అనమాట, 3వ సబ్ పీరియడ్. ఇక 4వదికి వస్తే 1947లో మనకి ఏమేమి జరిగిందో అవి రాయాలి. జనవరి 1 నుంచి ఆగస్ట్ 15 వరకు ఇచ్చిన పీరియడ్ వరకు తీసుకోవాలి, ఇచ్చిన రోజు వరకు తీసుకోవాలి. ఇలా ఈ పీరియడ్ని మనం ఇలా 4 ముక్కలు చేసాం. ఇప్పుడు ఈ పీరియడ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో అది ఈక్వల్ టు ఈ 4 పీరియడ్లో ఉన్న ఆడ్ డేస్ యొక్క 4 పీరియడ్లో ఉన్న ఆడ్ డేస్ని యాడ్ చేసినా కూడా మనకి ఈ పీరియడ్లో ఉన్న ఆడ్ డేస్ 2 ఈక్వల్ అవుతాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ దిస్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆడ్ డేస్ ఇన్ దీస్ 4 పీరియడ్స్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 4 పీరియడ్లో ఉన్న ఆడ్ డేస్ని విడివిడిగా కనుక్కొని యాడ్ చేస్తాం. సో మొదటగా ఇది చూద్దాం. దీనిలో 1600 ఇయర్స్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు చెప్పాను 400 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. 400 యొక్క మల్టిపుల్స్ అన్నింటిలోనూ కూడా 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది 400 మల్టిపుల్ కాబట్టి దీనిలో 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది 0 అనమాట. ఇక ఇది చూద్దాం సెకండ్ది. దీనిలో 300 సంవత్సరాలు ఉన్నాయి. 300 సంవత్సరాల్లో ఒక ఆడ్ డే ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దీనిలో 46 సంవత్సరాలు ఉన్నాయి. దీనిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అది తెలియాలి అంటే అసలు దీనిలో సాధారణ సంవత్సరాలు ఎన్ని, లీప్ సంవత్సరాలు ఎన్ని తెలుసుకోవాలి. 1 నుంచి 46 వరకు 4 చేత మల్టిప్లై అయ్యే సంవత్సరాలు ఎన్ని ఉంటాయి అంటే 4 11 44.
కాబట్టి 11 4 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి. కాబట్టి 4 యొక్క మల్టిపుల్స్ అన్నీ లీప్ ఇయర్స్ కాబట్టి లీప్ ఇయర్స్ 11 ఉంటాయి. 46లో 11 పోతే 35. సో సాధారణ సంవత్సరాలు 35 ఉంటాయి, లీప్ సంవత్సరాలు 11 ఉంటాయి. సాధారణ సంవత్సరానికి ఒక్కొక్క దానికి ఒక ఆడ్ డే ఉంటుంది కాబట్టి 35 into 1 ఆడ్ డే. లీప్ సంవత్సరానికి ఒక్కొక్క దానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి 11 రోజులు 22. ఇది మూడో దానిలో ఉన్న ఆడ్ డేస్. 35 సాధారణ సంవత్సరాలకి 35 into 1 ఆడ్ డే, 11 లీప్ సంవత్సరాలకి 11 into 2 ఆడ్ డేస్. ఇది అయిపోయింది. తర్వాత జనవరి. మనకు తెలుసు, ఇంతకుముందే మొదట్లోనే చెప్పాను, జనవరిలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఫిబ్రవరి మనం చాలా జాగ్రత్తగా కనుక్కోవాలి. ఎందుకంటే మిగతా నెలల్లో రోజుల సంఖ్య మారదు. ఇప్పుడు ఏ సంవత్సరం అయినా జనవరిలో 31 రోజులే ఉంటాయి. కానీ ఫిబ్రవరిలో ఉన్న రోజుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి 28 ఉంటాయి, ఒక్కోసారి 29 ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫిబ్రవరి రాసే ముందు ఈ సంవత్సరం లీప్ సంవత్సరమా సాధారణ సంవత్సరమా చూడాలి. 1947 ఇప్పుడు మనం ఇది మల్టిపుల్ ఆఫ్ 4 కాదా చూడాలి. ఒక నెంబరు 4 యొక్క మల్టిపులా కాదా తెలియాలంటే చివరి 2 నెంబర్లు చూడాలి. ఈ 2 చివరి నెంబర్లు 4 యొక్క మల్టిపుల్ అయితే మొత్తం నెంబరు 4 యొక్క మల్టిపుల్ అవుతుంది. 47 4 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది మొత్తం 4తో భాగించబడదు. కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు, ఇది సాధారణ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. 28 రోజులు అంటే ఖచ్చితంగా 4 వారాలు. మనకేమీ రోజులు మిగలలేదు, మిగలపోతే 0 అన్నమాట. సో ఫిబ్రవరిలో 0 ఆడ్ డేస్ ఉంటాయి. మార్చి మిగతా నెలలు రోజులు సంఖ్య మారదు కాబట్టి మనం మిగతావి రాసేయచ్చు. మిగతావి రాయడానికి ఇది లీప్ సంవత్సరమా కాదా చూడాల్సిన అవసరం లేదు. ఒక ఫిబ్రవరికి మాత్రమే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. మార్చిలో 31 కాబట్టి 3 రోజులు, ఏప్రిల్లో 30 కాబట్టి 2 రోజులు 2 ఆడ్ డేస్, మే 31 3 ఆడ్ డేస్, జూన్ 30 రోజులు మనం డైరెక్ట్ రాసేయచ్చు. మనకు తెలుసు కాబట్టి ఏ నెలలో ఎన్ని రోజులు వస్తాయో రాసేయచ్చు. జూన్, జూలై. ఆగస్టు మొత్తం రాయకూడదు, ఆగస్టు 15 వరకు తీసుకోవాలి. 15 అంటే ఆగస్టులో 15 రోజులే తీసుకోవాలి. 1 నుంచి 15 వరకు 15 రోజులు. 15 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మనం దాన్ని వారాల్లోకి మార్చాలి. 15 రోజులు అంటే 2 వారాల 1 రోజు, మిగిలిపోయిన రోజులన్నీ 1 కాబట్టి ఆగస్టులో 1 ఆడ్ డే. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలి. మనం దీన్ని టోటల్ కనుక్కోవడం, దీన్ని మొత్తం కనుక్కోవడం మన ఉద్దేశం కాదు. ఒకవేళ మొత్తం కనుక్కున్నా కూడా మనకి ఒక పెద్ద నెంబర్ వస్తుంది, 7 కంటే పెద్ద నెంబర్ వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే మనం దాన్ని మళ్ళా 7తో భాగించి శేషం తీసుకుంటాం. సో దానికంటే ముందుగా మనం ఇలా కూడా చేయొచ్చు. ఎక్కడైనా సరే ఒక పెద్ద నెంబర్ వచ్చిందనుకోండి, 7 కంటే పెద్ద నెంబర్, దాన్ని అక్కడే 7తో డివైడ్ చేసి ఆ నెంబర్ ప్లేస్లో దాని శేషం తీసుకోవచ్చు. ఇప్పుడు 35 7 కంటే పెద్ద నెంబరు, 7తో భాగిస్తే శేషం 0 వస్తుంది. సో 35 ప్లస్లో మనం 0 తీసుకోవచ్చు. 11 రోజులు 22, ఇది కూడా 7 కంటే పెద్ద నెంబరు, దీన్ని కూడా 7తో భాగిస్తే ఇది లేకపోతే వారాల్లో మారిస్తే 3 వారాల 1 రోజు. సో ఈ నెంబర్ ప్లస్లో మనం 1 రాసుకోవచ్చు. సో 22 ప్లస్లో నేను 1 రాశాను, 35 ప్లస్లో నేను 0 రాశాను. మిగతా నెంబర్లన్నీ 7 కంటే చిన్నవి కాబట్టి అవి వాటి ప్లస్లో అవే రాశాను. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసే బదులు దీన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసేటప్పుడు కూడా ఈ మొత్తం కలిపేటప్పుడు కూడా మనం ఒక టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. యాడ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే మనకి 7 కానీ 7 కంటే ఎక్కువ కానీ వస్తే దాన్ని అక్కడే 7తో భాగించి శేషం తీసుకుని ఆ శేషంతోనే మనం ఎడిషన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. 1 + 1 2, 2 + 3 5, 5 + 3 8. ఇప్పుడు మనకి 8 వచ్చింది, ఇక్కడ వరకు 8 వచ్చింది. 8 కంటే 7 కంటే పెద్ద నెంబర్. సో 8ని 7తో భాగిస్తే శేషం 1 వస్తుంది. ఇప్పుడు 1 తీసుకోండి, 1 తీసుకుని మనం ఈ కూడికని కంటిన్యూ చేద్దాం. 1 1 2 3 3 3
6, 6 2 8, మళ్ళీ 7 కంటే పెద్దది వచ్చింది, మళ్ళీ 8ని 7తో భాగిస్తే శేషం 1. ఆ ఒకటి తీసుకుని మనం ఎడిషన్ని కంటిన్యూ చేద్దాం. 1 3 4, 4 1 5. సో ఆడ్ డేస్ 5 వచ్చాయి కాబట్టి సో మనకి ఇచ్చిన రోజున ఆ వారం ఇచ్చిన రోజున వారం ఏంటంటే శుక్రవారం అన్నమాట, ఫ్రైడే అన్నమాట. ఇప్పుడు మనం మరొక ప్రాబ్లం చూద్దాం. ఏప్రిల్ 5వ తారీఖు 2021 సంవత్సరం ఏ వారం వస్తుంది అని అడిగాడు. మనం ఇదే మీద చేస్తాం. ఏం చేయాలంటే క్యాలెండర్ మొదలైనప్పటి నుంచి అంటే మొదటి సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి ఇచ్చిన తారీఖు ఈ తారీఖు ఇచ్చారు కదా, ఈ తారీఖు వరకు ఈ మొత్తాన్ని ఈ పీరియడ్ని తీసుకుందాం. సో దీనిలో ఉన్న ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోవాలి. ఇంతకుముందు లాగానే దీన్ని సబ్ పీరియడ్స్గా డివైడ్ చేద్దాం. ఇది రెండో ప్రాబ్లం కాబట్టి నేను ఇలా రాశాను. మీరు తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేసినాక దీన్ని మీరు మనసులోనే ఊహించుకొని ఈ ఆడ్ డేస్ని రాసేయచ్చు. ఇది రాయకుండానే ఈ సబ్ పీరియడ్స్గా డివైడ్ చేయడాన్ని మనసులో ఊహించుకొని మీరు డైరెక్ట్గా ఈ ఆడ్ డేస్ని రాసేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పీరియడ్లో ఫస్ట్ ఏం చేయాలంటే 1 నుంచి 400 చేత మల్టిప్లై అయ్యే 400 చేత భాగించబడే అతిపెద్ద సంవత్సరం ఈ ఉన్నదానిలో తీసుకోవాలి. ఉన్నదానిలో ఈ పీరియడ్లో 400 చేత భాగించబడే పెద్ద సంవత్సరం ఏంటంటే 2000. కాబట్టి 2000 వరకు రాశాను. తర్వాత 2001 నుంచి మిగిలిన వాటిలో 100 చేత భాగించబడే పెద్ద సంవత్సరం ఇక లేదు. 2001 నుంచి 100 చేత భాగించబడే పెద్ద సంవత్సరం ఏంటంటే 2100. 2100 దానిలో లేదు కాబట్టి సో దీనిలో రెండవది రాదనమాట. అక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి 4 సబ్ పీరియడ్స్ వచ్చాయి, ఇక్కడ 3 వస్తాయి. ఎందుకంటే రెండోది రావటం లేదు మనకి. ఇక్కడ 1 3 4 వస్తున్నాయి, అక్కడ రెండోది ఇక్కడ రావటం లేదు. అక్కడ రెండో సబ్ పీరియడ్ ఇక్కడ రావట్లేదు. తర్వాత 2001 నుంచి చివరి పూర్తయిన సంవత్సరం కంప్లీటెడ్ లాస్ట్ కంప్లీటెడ్ ఇయర్ 2021 జరుగుతూ ఉంది, అది పూర్తి అవ్వలేదు. పూర్తయిన చివరి సంవత్సరం ఏంటంటే 2020, అంతవరకు రాయాలి. తర్వాత 2021లో జనవరి 1 నుంచి ఇచ్చిన డేట్ వరకు అంటే ఏప్రిల్ 5 వరకు ఇలా ఈ పీరియడ్ని ఇలా మనం డివైడ్ చేయాలి. తర్వాత ఈ పీరియడ్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఈ మూడిట్లో ఉన్న ఆడ్ డేస్ సపరేట్ కనుక్కొని యాడ్ చేసినా కూడా ఈ పీరియడ్లో ఉన్న ఆడ్ డేస్ వస్తాయి. మనకు తెలుసు 400 చేత 400 యొక్క మల్టిపుల్స్ అన్నింటిలో కూడా 0 ఆడ్ డేస్ ఉంటాయి. కాబట్టి 1 నుంచి 2000 సంవత్సరాల వరకు ఈ 2000 దీనిలో ఉన్నది మనకి 2000 సంవత్సరాలు అన్నమాట. దీనిలో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. తర్వాత దీనిలో 20 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని సాధారణ సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి? సో 1 నుంచి 20లో 4 చేత భాగించబడే సంవత్సరాలు ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. కాబట్టి లీప్ సంవత్సరాలు 5 ఉన్నాయి. మిగిలిన 15 సాధారణ సంవత్సరాలు. సాధారణ సంవత్సరానికి ఒక ఆడ్ డే ఉంటుంది. 15 సాధారణ సంవత్సరాలు ఉన్నాయి. సో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 15 × 1. 5 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. లీప్ సంవత్సరానికి ఒక్కోదానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 5 2 10. తర్వాత దీనికి వద్దాం. జనవరిలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఫిబ్రవరి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఫిబ్రవరి మనం జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి ఆడ్ డేస్ రాసే ముందు ఇది లీప్ సంవత్సరమా సాధారణ సంవత్సరమా మనం చూడాలి. 21 4 చేత భాగించబడదు కాబట్టి ఇది సాధారణ సంవత్సరం. కాబట్టి ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 4 వారాల 0 రోజులు. సో వారాల్లోకి మారిస్తే మిగిలిపోయిన రోజులు 0. సో ఫిబ్రవరిలో 0 ఆడ్ డేస్ ఉంటాయి. మార్చిలో 3 ఉంటాయి. ఏప్రిల్ మొత్తం తీసుకోకూడదు, ఇచ్చిన డేట్ వరకే తీసుకోవాలి. అంటే 5 వరకు తీసుకోవాలి. 5 అంటే 0 వారాల 5 రోజులు కాబట్టి 5. దాని వారాలకు మార్చలేము మనం, కాబట్టి ఉన్నట్టు రాసేస్తాం. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసేప్పుడు మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పినట్టుగానే ఎక్కడైనా నెంబరు 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని 7తో భాగించి అక్కడ శేషం తీసుకోవచ్చు. 15 1 15. దీన్ని 2 వారాలు 1 రోజు. సో 15 ప్లస్లో నేను 1 రాశాను. 5 2 10. 7 కంటే పెద్దది 7తో భాగిస్తే శేషం 3. ఈ 10 ప్లస్లో నేను 3 రాశాను. మిగిలిన నెంబర్ని అలాగే రాశాను. మనం వీటిని కలిపేటప్పుడు కూడా ఎక్కడైనా 7 కంటే ఎక్కువ వస్తే అక్కడ 7తో డివైడ్ చేసి శేషం తీసుకుని ఆ శేషంతో మనం
ఎడిషన్ని కంటిన్యూ చేస్తాం. సో 1 3 4 4 3 7 7 వచ్చింది. 7తో భాగిస్తే శేషం 0. సో 0తో మనం 0 తీసుకొని కంటిన్యూ చేయాలి. 0 + 3 3 3 + 5 8. సో 7తో భాగిస్తే శేషం 1. సో ఆడ్ డే ఒకటి ఉంది కాబట్టి ఒక ఆడ్ డే ఉంటే ఆ రోజు మండే, సోమవారం అనమాట. సో ఆ రోజు ఇచ్చిన రోజు మండే అనమాట. ఓకే, థ్యాంక్ యూ.